నాకు గుత్తి వంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం. అది కూడా మా అమ్మ చేసిందైతే ఇంకా ఇష్టం. ఎవరు చేసినా కూడా ఎప్పుడూ ఒక్కసారి కూడా అమ్మ చేత్తో తిన్న ఫీలింగ్ అయితే ఒక్కసారి కూడా కలగలేదండి. సరే ఎవ్రీ టైమ్ అమ్మయితే మన పక్కనే ఉండదు కదండీ! మ్యారేజ్ అయిపోయిన తర్వాత మనమైతే ఇంకో చోటికైతే వెళ్ళిపోవాల్సిందే. సరే మనమే సొంతంగా ట్రై చేద్దామని నేనొక 2, 3 టైమ్స్ అయితే ప్రిపేర్ చేశాను. చెత్తగా కుదిరిందండి. నాకసలు మా అమ్మ చేసిన ఫీలే కుదరలేదు. తర్వాత పోను పోను ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత చాలా వరకు 90% అమ్మ చేసినట్టే చేయడానికైతే ఆల్‌మోస్ట్ ట్రై చేశాను. పర్వాలేదు బానే చేశాను. తర్వాత అయినా కూడా సాటిస్ఫాక్షన్ లేక మా అమ్మని మసాలా పంపించమని చెప్పాను. మా అమ్మగారైతే చక్కగా మసాలాలన్నీ ప్రిపేర్ చేసి పంపిస్తే నేను ఈ విధంగా కట్ చేసుకొని, వంకాయలలో చక్కగా స్టఫ్ చేసుకొని, దారంతో కట్టేసుకొని, ఆయిల్‌లో వేసుకొని వేయించుకునేదాన్ని. కర్రీ చేసుకునేదాన్ని. బట్ లేటర్ ఆన్ ఫైనల్లీ మనం కూడా సక్సెస్‌ఫుల్ కుక్ అయిపోయామండి. ఇప్పుడైతే నేను ఆల్‌మోస్ట్ 99% మా అమ్మ చేసినట్టే చేయడానికైతే ట్రై చేశానని కాదు, చేశాననే చెప్పొచ్చు. చాలా చాలా బాగా కుదిరింది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కూడా అడిగి మరీ తీసుకెళ్ళి తినే గుత్తి వంకాయ కూరండి ఇది. చాలా బావుంటుంది. మీరు సేమ్ నేను ఎలా చేశానో అలాగే మీరు కూడా ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. సాల్ట్ అనేది మీకు ఎంత అవసరమో అంతైతే వేసుకోండి. సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.